హాయ్ అండి. ఈరోజు మీ ముందుకి ఒక మంచి పామాయిల్ తోటనైతే తీసుకురావడం జరిగిందనమాట. మీరు చూస్తున్న ఈ పామాయిల్ తోట మొత్తం 5 ఎకరాలండి. కంప్లీట్‌గా ఈ 5 ఎకరాలైతే అమ్మకానికొచ్చింది. ఈ పామాయిల్ తోట వయసు సుమారుగా 3 సంవత్సరాలైతే కంప్లీట్ అయ్యాయండి. ఈ తోట ఆల్మోస్ట్ కాపుకైతే వచ్చేసిందనమాట. చూడండి, ప్రతి చెట్టుకి ఈ విధంగా అక్కడక్కడ గెలలైతే ఉన్నాయండి. ప్రతి చెట్టుకి ఈ విధంగా చుట్టూరా గెలలైతే వస్తున్నాయి. ఈ పామాయిల్ తోట వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి, ఏలూరు జిల్లా, నియర్ చింతలపూడి అనమాట. చింతలపూడికి ఇక్కడ నుంచి సుమారుగా ఒక 6 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందండి. ఈ బిట్టు తార్ రోడ్కి జస్ట్ 200 మీటర్స్ దూరంలో ఉంటుందండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. దీంట్లో వచ్చేసరికి ఒక బోర్ అయితే ఉందండి, అది కూడా మీకు నేను వీడియోలో చూపిస్తాను. డ్రిప్ లైన్ ద్వారాగా ప్రజెంట్ అయితే వాటర్ అందిస్తూ ఉన్నారు. చూడండి, ప్రతి చెట్టుకి కూడాను వాటర్ అయితే స్టాక్ ఉందన్నమాట. ప్యూర్ రెడ్ సాయిల్ అండి. ప్రతి చెట్టుకి ఈ విధంగా గెలలైతే వచ్చాయన్నమాట. శాండ్ ప్లస్ రెడ్ కలిసి ఉంటుందన్నమాట సాయిల్. చింతలపూడి ఏరియా అండి. చింతలపూడికి సుమారు ఒక 6 కిలోమీటర్ల దూరంలో బిట్ అయితే ఉంటుంది. పామాయిల్కి వెరీ సూటబుల్ అనమాట ఈ ఏరియా. ఈ ఏరియాలో కాపుకి వచ్చిన పామాయిల్ 40 to 45 lakhs అయితే సేల్లో ఉన్నాయండి. వీళ్ళు మనకు చెప్పిన ప్రైస్ ఏంటంటే ఎకరం వచ్చేసరికి 35 lakhs అయితే చెప్తా ఉన్నారండి. స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది, కొద్దిపాటి తగ్గుదల అయితే ఉంటుందండి. బిట్ అయితే 4 పలకలు సమానంగా ఉంటుంది, ఒకే లెవెల్లో ఉంటుందండి. చూడండి, ప్రతి చెట్టుకి ఈ విధంగా 2 వరుసల్లో గెలలైతే వచ్చాయన్నమాట. పోతి గెలలు అయితే కొట్టేశారండి. ఇప్పుడు ఇవి ఫ్యాక్టరీకి పంపిస్తామని చెప్పేసి రైతు చెప్తా ఉన్నారు. చూడండి, సాయిల్ చూడండి, మంచి రెడ్ సాయిల్ అనమాట. శాండ్ అది కలిసి ఉంటుందండి. పామాయిల్కి వెరీ సూటబుల్ అనమాట. మీరు చూస్తున్నారు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ వల్ల మా వీడియో అయితే మరికొందరికి షేర్ చేయబడుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు వీడియోని అయితే లైక్ చేయండి. ఈ పామాయిల్ తోటలో పామాయిల్ మొక్కలు వచ్చేసరికి ఎకరానికి 58 మొక్కలు చొప్పున వేశారండి. డైమండ్ షేప్లో వేయటం జరిగిందనమాట. ఈ బిట్టికి చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉందండి. 4 వరుసల ఫెన్సింగ్ అయితే అందుబాటులో ఉంది. దీని నుంచి ఎటువంటి పవర్ లైన్ అటు ఇటు వెళ్ళటం అయితే లేదండి. డాక్యుమెంట్ పరంగా చాలా బాగుందండి. వీళ్ళు కొన్నటువంటి ప్రాపర్టీ అనమాట ఇది. పామాయిల్ చెట్లు అయితే చాలా ఆరోగ్యంగా చాలా బాగున్నాయండి. ప్రతి చెట్టుకి గెలలైతే వస్తున్నాయి. ఇక్కడ బోర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి 2 ఇంచ్ బోర్ అనమాట. 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి. ఈ బిట్కి అయితే వాటర్ సరిపడా ఉంది. ఇందాక చెప్పిన మట్టి రోడ్ అనమాట ఇది. 30 feet అబోవ్ అయితే రోడ్డు ఉంటుందండి. ఎనీ టైం కార్ కానీ లారీ కానీ ఈ రోడ్డుకి వచ్చేస్తాయి. ఇప్పుడు జూమ్ చేస్తున్నా చూడండి, ఎదర కరెంట్ పోల్ అయితే కనబడుతుంది కదా మీకు, అక్కడ వరకు తార్ రోడ్ అయితే ఉంటుందండి. అక్కడ నుంచి కొద్ది దూరం మాత్రం ఒక 200 meters మట్టి రోడ్ అయితే ఉంటుంది. ఎనీ టైం కారు లారీ ఏదైనా వచ్చేస్తుంది అనమాట, పెద్ద రోడ్డు. కావాల్సిన స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు.